నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను పంపిణీ చేశారు. అందులో 25 మందికి 28,83,778 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఒకరికి 61,734 రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా అందజేశారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ప్రత్యేక ఆర్థిక సహాయం కింద మొత్తం 635 మందికి 4,85,87,498 లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కందుల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య శాఖకు సుమారు 19,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు చేసుకున్న తక్కువ కాలంలోనే నిధులు విడుదలయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. వేరే సంగతి చేయదు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 చెక్కులు, 28,83,778 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి కింద ఒకటి, అదొక 61,734 రూపాయలు, మొత్తంగా వెరసి 29,45,512 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసి కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మొత్తం నిడదవోలు నియోజకవర్గంలో 635 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో అందించడం జరిగింది. మొత్తంగా 4,85,87,498 రూపాయలు మనం భారీ ఎత్తున ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చెక్కులు క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అవసరంలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి వారికి చెక్కులు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి మాకు అన్ని విధాల పైనుంచి ఆదరణ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ